జగ్గంపేట మండలంలోని మర్రిపాక గ్రామస్తులు శుక్రవారం హరిదాసుని సన్మానించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని ధనుర్మాసం నెల రోజులు భద్రాచలం సమీపంలోని నాసరం గ్రామానికి చెందిన హరిదాసు కుటుంబీకులు రామనామ సంకీర్తనలతో తిరిగారు. ఆఖరి రోజున ప్రతి ఇంటికి వెళితే బియ్యం, కూరగాయలు, ఇతర కానుకలు ఇస్తారు. ఇలా గ్రామంలోని వారు కానుకలు అందించి పండ్లు, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో మా తాతయ్య తర్వాత మా నాన్న రామనామ సంకీర్తనలు పాడుతూ తిరగడం జరిగిందన్నారు. అలాగే ఇప్పుడు నేను గ్రామంలో తిరగడం జరుగుతుందన్నారు. అయితే నేను పోలీస్ ఉద్యోగం చేయడం జరుగుతుందని, నెల రోజులు సెలవు పెట్టి గ్రామంలో హరిదాసుగా రామనామాలు పాడటం జరుగుతుందన్నారు. మా తాతల కాలం నుండి వచ్చిన ఈ ఆచారాన్ని నేను పాటిస్తున్నానని, ధనుర్మాసంలో రామనామ జపం చేయకుంటే గ్రామానికి అరిష్టాలు రావడంతో పాటు మా కుటుంబంలోనూ చిక్కులు ఎదురవుతాయన్నారు. అందుకే ప్రతి ఏడాది ఇక్కడ రామనామ జపం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ రమణ గోవిందో హరి. ఓకే ఇంకోటి చిన్నది ఇచ్చారు కదా. ఓకే, జస్ట్ ఒకసారి వెళ్ళండి, నలుగురు దగ్గర నుండి శివ అలా అలా చదువు. ఓకే, రమణ గోవిందో హరి, ఆంజనేయ గోవిందో హరి. అదుపు తప్పి కాలువలో పూట కొట్టిన టైంపో ట్రావెల్స్, ఇద్దరు మృతి, పలువురు తీవ్ర గాయాలు. క్షతగాత్రులను ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి సంఘటన స్థలానికి చేరుకున్న ప్రతిపాడు పోలీసులు క్షతగాత్రులను ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని కోరిన ఎమ్మెల్యే సత్యప్రభ బాధితుల బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే క్షతగాత్రులకు అండగా ఉంటారని కూటమి శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ, కాకినాడ నుండి మా నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతమైన ధారపల్లి జలపాతం చూడడానికి వెళ్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర గాయపడడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు నాకు 27 సంవత్సరాలు, నా కానిస్టేబుల్ జాబ్, నేను మానేసి కూడా వస్తున్నాను. ఎందుకంటే ఇద్దరు బాబులే నాకు. ఏంటంటే ఈ సంవత్సరం రామరామ అనుకుంటే దండాలి. ఇక్కడ దండపోతే మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. ఊరికి ఇబ్బందిగా ఉంటుంది, మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఆ నెల రోజులు రామరామ అనుకుంటే తిరగాలి. ఇక్కడికి తిరగకపోతే ఏంటంటే మాకు ఇంట్లో ఏదో ఎఫెక్ట్, ఏదో చికాకులు జరిగిపోతాయి అన్నమాట. అది మీకు తెలియజేస్తున్నాను. జై లక్ష్మీ రమణ గోవిందో హరి.